నెల్లూరు నగరంలో ఘనంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డి, కాకర్ల హాజరయ్యారు. 2014-19లో టీడీపీ హయాంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. మనిషి మనుగడకు, జీవనానికి నీటి ఆవశ్యకత ఎంత ఉంది, చెట్లను నరికేయడం వలన నీటి కొరత ఏర్పడుతుందని మంత్రి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ఆయన కోరారు. 14 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్ళు తాకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడార్లలో చుట్టూ నీరు కూడా పడదు. ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమౌళి గారు చెప్పారు. వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కులు నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికి హామీ ఇస్తూ డాక్టర్ చేయాలంట చేస్తానని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.